యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 31 కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 31 కీర్తన 5వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నా నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించి వాడవు నీవే. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దావీదు మహారాజు యొక్క ప్రవచనం ఇది. ఎవరు ప్రవచనం అంట? దావీదు కూడా ప్రవచించాడు. ఆ ప్రవచనంలో ఇక్కడ యేసు ప్రభుని గురించిన ప్రవచనం ఈ 31వ అధ్యాయంలో ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభుని గురించిన ప్రవచనాలు ప్రవచించాడు. ఇక్కడ చదువుతున్న వాక్యంలో నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో నా ఆత్మని నీ చేతికి అప్పగించున్నాను. ఇప్పుడు మనకి ఆత్మనిచ్చింది ఎవరండి? మనకి ఆత్మనిచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ ఆత్మ కరెక్ట్గా ఉండాలి, ఆ ఆత్మ నశించిపోకుండా ఎప్పుడు సజీవంగా జీవంగల ఆత్మగా ఉండాలంటే అది ఎవరి చేతిలో ఉంటే కరెక్ట్గా ఉంటుంది? దేవుని చేతిలో. చెప్పండి అందరూ, ఎవరి చేతిలో అండి? మనలో ఉన్న ఆత్మ అది దేవుడిచ్చిన ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ ఎవరి చేతిలో ఉంటే కరెక్ట్గా ఉంటుంది? దేవుని చేతిలో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఎప్పుడు తల్లి చేతిలో ఉంటే ఏం చేస్తాడు? చక్కగా జ్ఞానముగా తెలివిగా బుద్ధిగా భక్తిగా ఆత్మీయంగా తల్లి చెప్పినట్టు వింటాడు. అదే తల్లి చేతిలో లేకపోతాడు ఏమవుతాడు? దొంగగానో, కన్నాలు వేసేవాడుగానో, మోసం చేసేవాడుగానో, అబద్ధికుడుగానో, తాగుబోతుగానో, చెడు వేస్తాలు బానిసగానో రకరకాలుగా కనబడుతున్నారు. మనం చూడండి న్యూస్లో చాలామంది పిల్లలు గంజాయి తాగుతున్నారు, గంజాయి స్మగ్లింగ్ చేసి అమ్ముతున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు, బ్రౌన్ షుగర్ అమ్ముతున్నారు, కొకేన్ అమ్ముతున్నారు, ఎరైన్ అమ్ముతున్నారు, ఇట్లా చూస్తే ఆల్కహాల్ అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే చెడు వేస్తే అలవాటు చేస్తారు. చిన్న చిన్న పిల్లలు మూతి మీద మీసం కొడలేదు వాళ్ళకి. ఏంటంటే పిల్లలు అన్ని చెడు అలవాట్లు, సిగరెట్లు కాల్చటాలు, మందు తాగటాలు. ఇట్లా చూసినట్లయితే ఇప్పుడు కొత్తగా ఆడపిల్లలు కూడా బ్రాందీ షాపు పోతున్నారు. ఎక్కడ పోతారంట? ఏమేం తాగితే ఏమైంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? ఆడపిల్లలు బ్రాందీ షాపు పోయేది, వాళ్ళు కూడా బ్రాందీ తీసుకునేది, వాళ్ళు కూడా తాగి ఏం చేస్తారు? ఇష్టానుసారంగా చెడిపోతారు. అంటే ఏం నేర్చుకున్నారు వాళ్ళు? తల్లితో ఉంటే తల్లి తాగితే ఒప్పుకుంటుందా? తాగడానికి నేర్చుకుంటే ఒప్పుకుంటుందా? చెడిపోతున్న తల్లి ఒప్పుకుంటుందా? ఏ తల్లి ఒప్పుకోదు. అట్లాగే మనము దేవుల్లో కరెక్ట్గా ఉండాలంటే మన ఆత్మ ఎవరి చేతిలో ఉండాలి? ఒక సృష్టికర్త మన ఆత్మకి అదేనా యెహోవా ఆత్మను సృష్టించని చెప్పేసి యోబు చెప్తాడు. కాబట్టి నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపమని సాల్మన్ చెప్తున్నాడు. కాబట్టి మనలో ఉండే ఆత్మ అనేది మన జీవితాన్ని వెలిగిస్తుంది. ఆ ఆత్మ లేకపోతే మనిషి జీవితం ఆరిపోయినట్టే. ఏమైనట చెప్పండి? ఆత్మ లేకపోతే మన జీవితము, ఆత్మ ఉంటే మనం కళ్ళు తెరుచుకుంటాం, ముక్కుతో గాలి పీల్చుకుంటాం, నోరుతో మాట్లాడతాం, చెవులతో వింటుంటాం, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఊపిరితిత్తులు ఊపిరి ఆడుతూ ఉంటుంది, కళ్ళు చూస్తూ ఉంటాయి. అదే కనుక ఆత్మ లేకపోతే ఏమైద్ది? ఏది పని చేయదు. డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? చనిపోయిన తర్వాత మీరు చూసారా? చనిపోయిన డాక్టర్ ఏం చేస్తాడమ్మా? నర్సు కళ్ళు మూసేసి ముఖం మీద గుడ్డేసేస్తాడు. చనిపోకని ఏం చేస్తాడంట? కళ్ళు తెరిచి చూడనిరు. కళ్ళు ఏం చేస్తాడంట? చేతితో కళ్ళు మూసేస్తారు, ముఖం మీద గుడ్డేసేస్తారు. ఎందుకంటే చనిపోయాడు ఇక. కాబట్టి మనిషికి జీవితంలో ఆత్మ ఉంటేనే. బయట ఒక పాట కట్టారు, కళ్ళు తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా, ఏ క్షణమో తెలియదు జీవిత గమ్యం. కాబట్టి దేవుని ఆత్మ ఉంటేనే మనిషి అన్ని అవయవాలు అనేది కదలికలు ఉంటాయి. ఆత్మ లేనట్లయితే దానిలో జీవము లేనట్లే. అందుకని ప్రతి మనిషిలో ముఖ్యమైనది ఏంటంట? ఆత్మ. ఆత్మ ఉంటేనే మనిషి. ఆత్మ లేకపోతే మనిషి కాదు, అతను మట్టిలోకి పోవాల్సిందే. ఆత్మ లేనప్పుడు అతని శరీరం ఏమేమంట? మట్టిలోకి వెళ్ళి పురుగుల్లో కలిసిపోవాల్సిందే. అందుకని మనకు ఆత్మ ముఖ్యమా, శరీరం ముఖ్యమా? చెప్పండి. ఆత్మ. మనం దేన్ని ప్రేమిస్తాము ఎక్కువగా? శరీరాన్నే ప్రేమిస్తాము. నిజం ఒప్పుకోండి, అబద్ధం ఎందుకు మళ్ళీ దేవుని దగ్గర? బాగా తినాలి, బాగా తాగాలి, బాగా తిరగాలి, బంగారు వేసుకోవాలి, డబ్బులు దాచుకోవాలి, షాపింగ్లు చేయాలి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి. ఇదే పని 24 గంటల శరీరాన్ని గురించిన ఆలోచనలే.
ఇంకా అప్పు తేవాలి, ఇంకా వడ్డీకి తేవాలి, ఇంకా లోన్ తేవాలి, ఇంకా దాచిపెట్టాలి, ఇంకా అది కొనాలి, ఇంకా ఇది కొనాలి, ఇది కొనాలి. ఏం చేస్తారు అందరూ కూడా? ఆశ, ఆశ, ఆశ. ఆశకి ఏమి లేదంట హద్దు అనేది లేదు. కానీ మనం ఆత్మీయంగా అలా అనుకున్నామా? నేను బాగా విశ్వాసంగా ఉండాలి, నేను విశ్వాసం అయి సంపాదించాలి, నేను ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చాలి, లేకుంటే దేవునికి సన్నిధిలో నేను ఆత్మ వరాలు పొందాలి, అభిషేకం ఇట్లా మనం అనుకున్నామా? అవి లేవు. ఎంతసేపు కూడా ఏం చేస్తాం? చర్చికి వస్తే అప్పులు ఉన్నాయి, బాగా మాకు అప్పులు తీరాలి, మాకు కష్టాలు ఉన్నాయి, కష్టాలు తీరాలి, లేకుంటే మాకు ఇల్లు కావాలి, లేకుంటే మాకు అది కావాలి, ఇది కావాలి అంటున్నాం. కానీ ఆత్మకి ఏం కావాలైతే మనం మాట్లాడలేకపోతున్నాం. ఆత్మ కొరకు నాకు ప్రార్థన చేయండి అని చెప్పలేకపోతున్నాం సేవకుల దగ్గరకు వచ్చి. ప్రతి మనిషి కూడా కేవలం శరీరం నిష్ప్రయోజనమైనది. ఆత్మే మనల్ని ఏం చేస్తుందంట? జీవింప చేయుచుంది. చెప్పండి అందరూ. శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది, ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? ఆ మాట చదువుతారమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వాక్యం. 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. చాలు. ఆత్మే జీవింప చేయుచుంది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. అంటే శరీరంలో ప్రయోజనం అనేది లేదు, కానీ ఆత్మే మనల్ని ఏం చేస్తుందంట? జీవింప చేయుచుంది. బైబిల్లో రాస్తుంది ఒక మాట, చావునకు లోనైన మీ శరీరాన్ని తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడంట? జీవింప చేయుచున్నాడు. సౌండ్ బయటికి వెళ్తుంది. ఆత్మ చేత చావునకు లోనైన శరీరాన్ని ఏం చేస్తాడంట? జీవింప చేయుచుంది అని దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నాం. కాబట్టి ప్రతి మనిషిలో కూడా మన ఆత్మ, ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరి చేతిలో ఉంటే మంచిది? మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉండాలి? చెప్పండి. మనకు ఆత్మనిచ్చింది ఎవరో? దేవుడు. దేవుడు ఇచ్చినప్పుడు ఆత్మ ఎలా ఉంటుంది? పరిశుద్ధముగా ఉంటుంది. ఎలా ఉంటుందంట? పరిశుద్ధముగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుడిచ్చిన మన ఆత్మ మనలో అది పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అంటే ఆ ఆత్మ పాతాళానికి వెళ్ళకుండా, పాతాల్లో కుళ్ళిపోకుండా ఉండాలి అంటే కనుక ఆ ఆత్మ ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో. అందుకని మనం ఏం చేస్తాం అంటే దేవుని చేతిలో మన ఆత్మని పెట్టాలి. చెప్పండి అందరూ. ఎవరి చేతిలో పెట్టాలంట? దేవుని చేతిలో మన ఆత్మని పెట్టాలి. ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడతారు? అబ్బాయి చేతిలో పెడతారు. అయ్యా, మేము 20 సంవత్సరాలు కష్టపడి బిడ్డను బాగా చదివించుకున్నాం, బాగా పెంచాము, పెద్ద చేసాము, ఒక మాట అనలేదు, ఒక దెబ్బ కొట్టలేదు, మీరు జాగ్రత్తగా చూసుకొని అంటారు. అలాగే అలాగే అంటాడు వాడు. అలాగే అలాగే అంటాడు. తర్వాత ఏం చేస్తాడు? బాగా తనడం అనమాట. కాబట్టి ఇట్లాగా మనం ఏం చేస్తామంటే వాడిని నమ్మి వాడి చేతులు పెడుతున్నాం. వాడు చంపుతాడో, మరి పోషిస్తాడో, మరి కాపురం చేస్తాడో, లేకపోతే వదిలేస్తాడో, అది తర్వాత సంగతి. మనం వాడిని నమ్మి ఏం చేస్తాం? ఆ బిడ్డ నా చేతులు పెట్టి మా బిడ్డ భవిష్యత్తు నీ చేతిలో పెడతానని చెప్పి వాడి కాళ్ళు కూడా కడుగుతారు తల్లిదండ్రులు. వాడెవడో వాడికి ఏం చేస్తాంట? కాళ్ళు కూడా కడిగి అమ్మాయిని ఏం చేస్తారు? ఇస్తారు తీసుకెళ్ళి. కానీ వాడు చంపేస్తాడో తెలియదు, ఏం చేస్తారో తర్వాత సంగతి తర్వాత. కాబట్టి మనుషులు నమ్మినట్లయితే మనం మోసపోతాము, నష్టపోతాము, చివరికి మనం భూమి మీద ఉండకుండా అయిపోతాం. కానీ దేవుని కనుక మనల్ని, మన ఆత్మను కనుక దేవునికి అప్పగించినట్లయితే, ఇదేమని చదువుతాం? కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వాక్యంలో, నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే. కాబట్టి మనం పాపములో ఉన్నా విమోచించగలడు, శాపములో ఉన్నా విమోచించగలడు, దోషములో ఉన్న విమోచించగలడు, శరీర కార్యం విమోచించగలడు, సాతాను చేతులను విమోచించగలడు, లోకములో ఉన్న విమోచించగలడు. దేవుడు మనం దేనిలో బంధించబడినప్పటికీ విడుదల చేయగలిగే శక్తి దేవుడికి ఉంది. ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఇప్పుడు లోకంలో మనం చూస్తే ఒక అతన్ని కేసు పెట్టి జైల్లో వేస్తే బెయిల్ అడుగుతారు. కొంతమంది బెయిల్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు కొన్ని కేసులకి బెయిల్ ఇప్పుడు రాదంటున్నారు. కానీ దేవుడు మనకు బెయిల్ ఇస్తాడు ఇవిడా? చెప్పండి. ఎలాంటి నేరస్తైనా తప్పు చేసిన తర్వాత, ప్రభా నేను తప్పు చేశాను, ఇదిగో నా వల్ల ఇలా జరిగింది అన్నప్పుడు దేవుడు బెయిల్ విడుదల ఇస్తాడు ఇవిడా? దావీదు బెత్షెబాని పాడు చేశాడు, ఉరియాని చంపేశాడు, మళ్ళీ దేవుడికి వచ్చాడు, కన్నీళ్ళు కార్చాడు, ఉపవాస్తున్నాడు. దేవుడు అతనికి విడుదల ఇచ్చాడా ఇవ్వలేదా? చెప్పండి. నీ సన్నిధిలో నన్ను తోసేయద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసేయద్దు అని అడిగాడు. దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడా ఇవ్వలేదా?
అందుకని దేవుని బిడ్డని మనందరం గ్రహించాల్సిందంటే, మన జీవితంలో ఏదైనా ఒక తప్పిదములో, ఏదైనా ఒక పాపములో మనం చిక్కుకున్నట్లయితే, అలాగే మనం నశించిపోకూడదు. తిరిగి మరలా దేవుని దగ్గరకొచ్చి, ఆయన దగ్గరకొస్తే మనకేం చేస్తాడు ఆయన? విమోచన కలగజేస్తాడు. విమోచన అంటే ఏంటి? విడుదల. చెప్పండి అందరూ. విడుదల. కాబట్టి ఒక ఖైదీని ఎలా విడుదల చేస్తారో క్షమాభిక్ష పెట్టి, అలాగే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడంట? విమోచిస్తాడు. అందుకని మన ఆత్మ క్షేమంగా ఉండాలి. మన ఆత్మ వర్ధిల్లాలంటే ఎవరి చేతులు ఉండాలి? చెప్పండి. మనము మూడో యోహానులో ఒక మాట చదివితే, మూడో యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయం రెండో వాక్యం ఒకసారి చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ యోహాను గారు చెప్తున్నాడు, గాయనకు ప్రియుడైన గాయనకు అనే ఆ వ్యక్తికి యోహాను గారు చెప్తున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవలను. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యము అర్థం ఏంటంటే, ఆత్మలో మనం ఎల్లప్పుడూ వర్ధిల్లాలి. చెప్పండి అందరూ. దేంట్లో అంటే మనము ఆత్మలో ఏం చేయాలంటే ఎల్లప్పుడూ వర్ధిల్లాలి. అంటే ఏంటి వర్ధిల్లడం అంటే? చెప్పండి. గెలుస్తూనే ఉండాలి. ఏం చేయాలంట? విజయాన్ని సాధిస్తూనే ఉండాలి, జయం పొందుతూనే ఉండాలి, గెలుస్తూనే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, ఆత్మలో వర్ధిల్లాలి. ముఖ్యంగా దేంట్లో వర్ధిల్లాలంట? ఆత్మ అణిచివేయబడదు. బైబిల్లో రాస్తుంది, ఆత్మలో దుఃఖం ఉంది. ఏమంట? భారభరితన ఆత్మను దేవుడు ఏం చేస్తాడు? తీసివేసి సంతోష వస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. ఆత్మలో నలిగిపోతుంటారు, ఆత్మలో దుఃఖపడుతుంటారు, ఇలాగ ఆత్మలో కన్నీళ్లు కారుస్తుంటారు, ఇలాగ ఆత్మలో ఎన్నో విధాలుగా మనిషిని అలిగిపోతారు. అదంతా మీకు చెప్తా కాలిన తర్వాత. ఆత్మ లోపల, అది బయట కనపడదు. విన్నారా? అది బయటికి కనబడదు. ఆత్మ లోపల మనం నలిగిపోతుంటాం. కాబట్టి ఆ ఆత్మలా నలిగిపోకుండా అది ఎప్పుడు వర్ధిల్లుతూ విజయం సాధించుకుంటూ గెలుచుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా మనం ఉండాలి. కానీ ఆత్మలో కనుక మనం బలహీనం అయిపోతే ఇక జీవితంలో ఏది సాధించలేము. మనం ఆత్మలో కనుక బలహీనం అయిపోతే జీవితంలో ఏది సాధించలేము. అందుకని మనం దేనిలో వర్ధిల్లాలి? ఆత్మలో. కాబట్టి మనకు ఆత్మ ముఖ్యం, శరీరం ముఖ్యమా? ఆత్మ ముఖ్యం. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆత్మలో మనం ముందుకు సాగడానికి ప్రయాసపడాలి. ఎంతసేపు ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా అని శరీరాన్ని గురించి మనం ఆలోచించట్లయితే ఒక దినాన్న ప్రభు యొక్క రాకడ వచ్చేటప్పుడు భూమి మీద శరీర సంబంధులుగా మనం ఉండిపోతాము. కానీ ఆత్మ సంబంధులుగా మనం ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మన కొరకు కట్టుచున్న మందిరం అనగా ఆత్మ వలన, అలాగ పరలోక రాజ్యం ఏమని రాస్తుంది? ఆత్మ వలన దేవుని నివాసస్థలంగా ఉంటకు మీరు కట్టబడుతున్నారు. కాబట్టి పరలోక రాజ్యం దేంతో కట్టబడుతుంది? ఆత్మతో. చెప్పండి అందరూ. ఆత్మతో. అందుకని మనం కూడా ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవునికి సన్నిధిలో మనము దేవునికి అప్పగించుకొని, దేవునికి గనక మనం అప్పగించినట్లయితే యెహోవా సత్యదేవ, నిజమైన దేవుడు. సత్యదేవుడు అంటే ఎవరండి? నిజమైన దేవ, నన్ను విమోచించువాడవు నీవే. అందుకని మన జీవితంలో ఏదైతే బంధించబడ్డావో, ఎక్కడైతే బంధించబడ్డావో, దేనిలో అయితే బంధించబడినావో దాని నుంచి విడుదల కావాలంటే ఎవరికి అడగాలి? దేవుని. ఒక శ్రమలు వచ్చినప్పుడు అవ్వచ్చు, కష్టాలు వచ్చినప్పుడు అవ్వచ్చు, దేవుని దగ్గరికి వచ్చేయాలి మనం. ప్రభు, ఇదిగో నా ఆత్మ నీకు అప్పగిస్తా, మీరే చూసుకోండి, నా జీవితాన్ని మీరు నడిపించండి. ఎవరికి అప్పగించాలి? దేవుడికి. ఇదే కీర్తన 32 అధ్యాయం 7వ వాక్యం చూడండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నా దాగు చోటు నీవి. అంటే మనం ఎక్కడికి రావాలి? మన ఆత్మ ఎక్కడ తీసుకొచ్చి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎవరిలో దాక్కోవడానికి రావాలి మనము? ఇప్పుడు మనం ఉన్నాము, కష్టం వస్తే ఎక్కడికి వెళ్తాము? ఎవరైతే మనకు సహాయం చేస్తారో, ఎవరైతే మనల్ని ఆదరిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎవరైతే అప్పిస్తారో, ఎవరైతే సహాయం అడగగానే కాదనకుండా చేస్తారో పరిగెత్తుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అయ్యా, నాకు కష్టం వచ్చింది, నాకు సమస్య వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, నాకు అవసరం వచ్చింది అని చెప్పి ఏం చేస్తాం మనము? అక్కడికేమని వెళ్తాం. కాబట్టి ఇక్కడ చదువుచున్న దావీదు, నా దాగు చోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించదు. శ్రమల్లో రక్షించగలిగేది ఎవరండి? దేవుడే. మనుషులు ఎవరు రక్షించలేరు. శ్రమల్లో నుంచి మనం రక్షించేది ఎవరంట? దేవుడే. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు అంటే ఏంటి? విమోచన గానం అంటే విమోచన అనేది ఒక పాటలతో కూడి దేవుడు చేస్తున్న ఆవరించి మనం తీసుకొని
అంటే చూడండి మన చుట్టూ ఎవరు ఆవరిస్తారు మనల్ని? దేవుడు ఆవరిస్తాడు. చుట్టూ కూడా ఆయన యొక్క విమోచన అంటే ఎటు వెళ్ళినా విడిపిస్తాడు. ఇటు వెళ్ళినా విడిపిస్తాడు. అటు వెళ్ళినా విడిపిస్తాడు. ఎటు వెళ్ళినా విడిపించే దేవుడు ఆయన విమోచన గానములతో ఏం చేస్తాడు? మనల్ని ఆవరిస్తాడు. దేవుడు మనల్ని ఆవరిస్తే ఇంకా ఏదైనా మన లోపల రాగలదా? చెప్పండి. దేవుడు మనల్ని ఆవరించినట్లయితే మన జీవితంలో, మన మనస్సులో, మన హృదయంలో, మన ఆత్మలో ఏదైనా రాగలదా? రాదు. అందుకని మనం ఎప్పుడు కూడా ఎవరిలో దాక్కోవాలి? నా దాగుచోటు నీవే. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనుషుల దగ్గర పరిగెత్తకూడదు. బైబిల్ ఏమంటుంది? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మనకు కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని యొక్క రెక్కల కిందకి రావాలి. ఆయన రెక్కల కిందకు వచ్చి ప్రభువా నన్ను మీరు ఆదుకోండి, మీరే నాకు సహాయం చేయని చెప్పేసి దేవుణ్ణి ఆదుకోవాలి. ఇదన్నాన్ని ఏం చేస్తారు? మనుషుల దగ్గర పరిగెత్తుకెళ్ళి మనుషులను ఆశ్రయించి మనుషులు నమ్మి వాళ్ళ సహాయం కోరి వాళ్ళ సహాయం చేయక మళ్ళా బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. మనకు ఆపద వచ్చేప్పుడు, మనకు అవసరం వచ్చేప్పుడు అందరూ హ్యాండ్ ఇచ్చేస్తారు. మనం వాళ్ళందరూ మనవాళ్ళు అనుకుంటాం. కానీ ఆ సమయం అర్థమైంది మన వాళ్ళు ఎవరో, మన వాళ్ళు కాని వారు ఎవరో ఆ సమయాన్ని మనకి బయటపడుద్ది. అని నేను చదువుతున్నాము, దావీదు నన్ను విమోచించేవాడు నీవే అని చెప్పేసి దేవునికి అతను చెప్తున్నాడు. అందుకని దేవుని బిడ్డ మనము మనకి జీవితంలో ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనం క్షేమంగా ఉండాలంటే మనం రక్షించగలిగేది ఎవరండి? దేవుడు మాత్రమే. చెప్పండి అందరూ. అందుకని మనం ఏం చేయాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి అప్పగించుకుని ఆయన చేతిలో మనం ఉండాలి. కానీ అదే సమయాన ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం మీరు చదివినట్లయితే, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం చూడండి ఒకసారి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవుని చేతిలో మనం ఉండాలి, కానీ దేవుని దుఃఖపరచకూడదు. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు చెయ్యి వదిలిపెట్టగల కారణము దేవుని దుఃఖపరుస్తున్నారు. దేవుని దుఃఖపరిచినప్పుడు దేవుడు మనతో ఉండలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో మీకు తెలుసు, సంసోనికి దేవుడు మంచి అభిషేకం ఇచ్చాడు. కానీ సంసోన్ ఏం చేశాడు? దేవుని దుఃఖపరిచినప్పుడు దేవుడు ఆయన్ని ఏం చేశాడ? వదిలేశాడు. ఆయన విమోచించాడా? కష్టాల్లో, శ్రమల్లో ఆయన వదిలేశాడు. అలాగే సౌలు కూడా దేవుడు అభిషేకించాడు. సౌలుడు ఏం చేశాడు? దేవుణ్ణి దుఃఖపరిచి, సమూయేలుని దుఃఖపరిచి, దావీదుని చంపటానికి ఏం చేస్తాడంట? తిరిగాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఎడబాసెను. అంటే ఏం చేశాడు? దేవుడు వదిలేసాను. విమోచించాడా? విమోచించడా. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి దుఃఖపరిచారు. అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే దేవుని దుఃఖపరచట్లే. ఎగ్జాంపుల్గా దావీదు అన్నాడు, దేవుని చేత అభిషేకించబడిన సౌలుని నేను ముట్టుకోను అంటున్నాడు. అంటే నేను తప్పు చేయకూడదో, చేసి ఎవరికి దుఃఖపరచట్లు? దేవుని దుఃఖపరచట్లేదు. దానివల్ల నాకేమొస్తుంది? నష్టం వస్తుంది. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏం చేయకూడదంట? మనుషులను దుఃఖపరిచినా పర్లేదండి. ఎవరిని దుఃఖపరచకూడదు? దేవుని దుఃఖపరచకూడదు. మరొక స్థలకు మాట రాసినప్పుడు చదవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏమని రాస్తుంది? పరిశుద్ధాత్మను దూషించే వారికి ఇప్పుడును ఇక మందును రాబోయే ఇక మందుడు ఏం లేంట? క్షమాపణ లేదు. చూడండి, పరిశుద్ధాత్మని దూషించే వారికి ఇప్పుడు రాబోయే యుగములు, అంటే రాబోయే ఇంకొక జీవితం మనకు ఉంది. అది పరలోకం కావచ్చు, అది పాతాళం కావచ్చు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకి క్షమాపణ అనేది ఉండదు. ఆ మాట చదువుతారా? మార్కు సువార్త 1వ అధ్యాయంలోన. మార్కు సువార్తలు మీరు చూడండి, పరిశుద్ధాత్మని దూషించే వారికి క్షమాపణే లేదు. మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే ఇండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడునో క్షమాపణ పొందక నిత్యము పాపం చేయించినాడు. పరిశుద్ధాత్మను కనుక దూషించట్లయితే వాడు ఏం చేస్తాడంటే చెప్పండి, నిత్యము పాపం చేయించాడు. ఒక్కసారి కాదు, నిత్యము పాపం చేయించాడు. కాబట్టి వాడికి ఏమిటంట? క్షమాపణ లేదు. అందుకే చదివిన ఎఫెసీలో ఏమని రాస్తుంది? దేవుని పరిశుద్ధాత్మనే దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు కూడా మనం ఏమయ్యంట? ముద్రించబడి ఉన్నాం. అంటే ఏంటి? దేవుడు మనకి ముద్ర వేస్తాడు. ఏ ముద్ర? పరిశుద్ధాత్మ ముద్ర వేసి విమోచన దినం వరకు కూడా వీళ్ళని ఎవరు ముట్టుకోకూడదు, వీళ్ళ పరలోకానికి అర్హులు, యోగ్యులు అని చెప్పేసి ఏం చేస్తారు? మన ముద్ర వేసేసారు. ఇప్పుడు మనం చూడండి, ఒక స్థలం కొనుక్కుంటే దానికి రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసి ఏం చేస్తారు? ఒక స్టాంప్ వేసేస్తారు. వేసేసిన ఇది ఎవరిది? నీది అంటారు.
ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఏమైందంట ఆ కాగితాన్ని రిజిస్టర్ చేసి స్టాంపు ముద్ర వేసి ఇచ్చేస్తారు. ఇక అది ఎవరిదంట? తనది. అలాగే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని పాపంలోంచి, శాపంలోంచి విడుదల చేసి మనల్ని ఏం చేస్తాడంట? కొనుక్కొని రక్తంతో ఆయన పరిశుద్ధాత్మ ముద్ర వేస్తాడు. ఏ దినం వరకంట? పరలోకానికి చేరే వరకు కూడా మనకి ముద్ర వేసి పక్కన పెట్టేస్తారు భద్రంగా మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ స్థితిలో దేవుడు మనల్ని పెట్టుకున్నాడో అదే స్థితిలో విమోచన విడుదల పొందే స్థితిలోనే మనం ఉండాలి. కానీ దేవుని దుఃఖపరిచే విధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని వదిలేసి ఏం చేస్తాడంట? వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోతే దొరుకుతాడా? చెప్పండి. దేవుడు దొరుకుతాడా మనకి? దొరకడు. అందుకని ఇక్కడ మనం చదువుచున్నాము, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు కూడా ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలంటే మన ఆత్మను కాపాడుకోవాలంటే ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? చెప్పండి అందరూ. దేవుని దుఃఖపరచాలా, సంతోషపరచాలా? యెషయా గ్రంథము 63 అధ్యాయంలో 10వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 63 అధ్యాయం 10వ వాక్యం చూస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని దుఃఖపరిచారు. 63 అధ్యాయం యెషయా గ్రంథం 10వ వాక్యం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చదువుతున్నాము. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఏం చేశారంటే అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మ దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని దుఃఖపరిచారండి? పరిశుద్ధాత్మని. వారితో ప్రయాణం చేస్తే ఎవరండి? పరిశుద్ధాత్మ. పగలు అగ్నిస్తంభంగా, రాత్రి మేఘస్తంభంగా వాళ్ళతో, రాత్రి పగలు కూడా దేవుడు ఉన్నాడు వాళ్ళతో. దేవుడు వాళ్ళతో ఉండి వాళ్ళని ఏం చేశాడు? చక్కగా నడిపించాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి దుఃఖపరిచారు. 9వ వాక్యంలో చదువుతాను చూడండి. వారి యావత్ బాధలో ఆయన బాధనందును ఆయన సన్నిధి దూత వారిని రక్షించును, ప్రేమ చేతను తాళిమ చేతను వారిని విమోచించును, పూర్వదినం అన్నిటను ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చెను. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో భుజాల మీద ఎత్తుకున్నాడు, రొమ్మున ఎత్తుకున్నాడు. ఏంటి? ప్రేమ చేత తాళిమ చేత విమోచించాడు. దేవదూతలు ఆయన సన్నిధి వాళ్ళకు తోడుగా ఉంచాడు. పూర్వదినం అన్నిటి కూడా ఆయన మోసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అంత చక్కగా చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. దేవుని విరోధమైన కార్యాలు, దేవుని విరోధమైన పనులు, విరోధమైన పాపాలు చేసి దేవుని ఏం చేస్తారంట? దుఃఖపరుస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ప్రయాణం అంతా కూడా పరిశుద్ధాత్మ తోడుగా ఉంచాడు. 12వ వాక్యం చూడండి. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? చాలు. ఇక్కడ మనం చదువుతున్నాం, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడు ఏడి? వారందరిలో ఎవరు ఉంచాడు దేవుడు? పరిశుద్ధాత్మ ఉంచాడు. దేంతో నడిపించాడు దేవుడు? పరిశుద్ధాత్మ నడిపించి. చూడండి, మనకొక ఆత్మ ఉంది. ఆ ఆత్మ తప్పుదారిని వెళ్లకుండా, ఆ ఆత్మ నరకానికి వెళ్లకుండా, ఆ ఆత్మ పాతానికి వెళ్లకుండా ఉండాలంటే మనకొక ఆత్మ సపోర్ట్ కావాలి. ఆ ఆత్మ పేరే పరిశుద్ధాత్మ. చెప్పండి అందరూ. దేవుడు ఏమన్నాడు? మీరు ఆత్మ కలిగే ఉన్నారు, కానీ మీరేం చేయాలి? మారు మనసు పొంది, పాపక్షమ పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మని వరాన్ని పొంది. అంటే మళ్ళా ఇంకొక అభిషేకం మనకి, ఒకటి ఆత్మ మూలంగా జన్మించాలి. దప్పికొని వాళ్ళ నా యొద్దకు వచ్చి పరిశుద్ధాత్మని పొందుకోండి అని చెప్తున్నాడు కదా. కాబట్టి ప్రతి మనిషిలో కూడా ఈ పరిశుద్ధాత్మ చాలా అవసరం. ఎందుకంటే మన ఆత్మ వేరు, పరిశుద్ధ ఆత్మ వేరు. మన ఆత్మ సాధారణ జీవాత్మ అంటారు, కానీ దేవుని ఆత్మ ఏమంటారు? పరిశుద్ధ ఆత్మ. ఆ ఆత్మ పరలోకం నుంచి వచ్చింది. దానిలో పాపం లేదు, పాపం చేయదు. వినండి, పాపము లేదు, పాపము చేయదు. కాబట్టి ఆ ఆత్మలో ఉంటే మన ఆత్మను చక్కగా నడిపించి, ఆ పరిశుద్ధాత్మ పోయిన వారిని చెప్పాను, పరిశుద్ధాత్మ మనల్ని కడిగి ఏం చేస్తంట? నీతిమంతులుగాను నిర్దోషులుగా ఇలా మార్చుదని 1 కొరింథీ 6:12 చెప్పాను మీకు, తర్వాత చదువుకోండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తంటే మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని కడిగి ఏం చేస్తంట? శుద్ధి చేస్తుంది. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలో గుర్తించాల్సిందంటే దేవుని పరిశుద్ధాత్మని దేవుడు మనకు ఉంచినట్లయితే కనుక మనలో ఉండే ఆత్మ నశించిపోనే పోదు. నశించిపోవచ్చున్న ఆత్మలు వెతికి రక్షించాక నేను వచ్చినాను యేసు చెప్పాడు. కాబట్టి ప్రతి మనిషిలో ఒక ఆత్మ ఉంది, అది దేవుడు ఇచ్చిన ఆత్మ. ఆ ఆత్మ నశించిపోకుండా ఉండాలి అంటే కనుక దానిలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఎగ్జాంపుల్గా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వాక్యం.
మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన్ను అనేది వెనకటి వెళ్ళి మట్టికి చేరిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకే చేరి అంటే ఏంటి, ప్రతి మనిషి యొక్క శరీరం ఒక మట్టి, ఆ మట్టి తిరిగి ఏమైందంట మట్టిలోకి కలిసిపోద్ది. కానీ దేవుడు దయచేసిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంట, దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ దినాల్లో ఎక్కడికి వెళ్తున్నాయి చెప్పండి, మీరు తెలుసు వాళ్ళు దెయ్యాలుగా తిరుగుతున్నారు లోకంలో. చేతబడి చేసుడు ఏం చేస్తాడు, ఆ చచ్చిపోయిన ఆత్మను పిలిచి వాటి కోళ్ళు మేకలు బళ్ళు అర్పించి ఆ అమ్మాయి కాలు పడిపోయేటట్టుగా, ఈ అమ్మాయి చేయి పడిపోయేటట్టుగా, వాడు చచ్చిపోయేటట్టుగా చేయమని ఏం చేస్తాడు, వాడు వీళ్ళు పంపిస్తున్నాడు. అవన్నీ ఎవరో చచ్చిపోయిన ఆత్మలు. కొన్ని ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి, పాతాళంకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని పాతాల్లో కూర్చొని ఏం చేస్తారంట, అక్కడ అరుస్తూ ఉన్నారు. కాబట్టి మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, భూమి మీద దెయ్యంలాగా తిరగాలా చెప్పండి, దెయ్యంలాగా భూమి మీద తిరగాలా, లేదు పాతాళానికి పోవాలా, అగ్నిగుండానికి పోవాలనా, ఎక్కడికి పోవాలి, దేవుని దగ్గరికి పరలోకానికి పోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ, దేవుని యొద్ద నుంచి వచ్చింది కాబట్టి దేవుని యొద్దకే వెళ్ళాలి. కానీ ఇప్పుడు దారి తప్పిపోతున్నాయి ఆత్మలు. ఏమైందంట, అందుకే బైబిల్ రాస్తుంది మన ప్రధాన కాపరి ఎవరంట, ఆత్మల కాపరి. ఏ కాపరి అంట, యేసుప్రభు ఏ కాపరి, ఏ ఆత్మల కోసం వస్తున్నాడు. పేతుల్లో చూడండి అన్నమాట, యేసుప్రభు ఏ ఆత్మల కోసం వస్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయం 2వ అధ్యాయము 25వ వాక్యం. మీరు గొర్రెలెవలే దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇక్కడ మనం చదువుతున్నాం, మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతురి. మనుషులందరూ ఏమవుతారంటే దారి తప్పిపోతున్నారు. దేవుని ఎదురు నుంచి వచ్చిన వ్యక్తి మరలా ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళాము, స్కూల్కి వెళ్ళాము, కాలేజీకి వెళ్ళాము. కానీ మళ్ళీ ఎక్కడికి రావాలి మనము అయిపోగానే చెప్పండి. కానీ ఏం చేస్తారు, ఫ్రెండ్స్తో తిరుగుతారు, సినిమాలకు తిరుగుతారు, షికారు తిరుగుతారు, బీచ్లకు వెళ్తారు, పార్కులకు వెళ్తారు, హోటల్కి వెళ్తారు, ఆ తర్వాత ఇంకెక్కడెక్కడో తిరుగుతారు, దారి తప్పిపోతారు, చెడు అలవాట్లకు బానిస అయిపోతారు. తిరిగి వచ్చేసరికి వాళ్ళు చెడిపోయి ఉంటారు, తల్లిదండ్రికి అబద్ధాలు చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన ఆలోచనలన్నీ పాడు చేసేసి వాళ్ళు దేనికి పనికి రాకుండా మారిపోతారు. చిన్న చిన్న వయసులోనే తాగుడికి, చెడు వ్యసనాలకి బానిస అయిపోయి వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఆ మత్తు అనేది లేకపోతే వాళ్ళు ఉండలేకపోతున్నారు. కానీ ఇక్కడ మనం చదువుతున్న, మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతురు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడినైన ఆయన వైపు మళ్ళీ. ఆత్మల కాపరి ఎవరండి, దేవుడు. ఇప్పుడు గొర్రెల కాపరి ఒక మనిషి ఉంటాడు, కానీ ఆత్మల కాపరి ఎవరున్నారు, బైబిల్ ఎక్కడ రాస్తుందా, ఆత్మల కాపరి అంటే రాస్తుంది ఎక్కడ, ఆత్మల కాపరి ఏకైక కాపరి ఎవరంట, యేసుక్రీస్తు. నశించిపోచున్న ఆత్మల్ని వెతికి రక్షించక ఆయన వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆత్మల కాపరి ఆయన, అధ్యక్షుడు ఆయన అంట. ఎవరంట, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు, ఇప్పుడు గెలిచాడు. ఇప్పుడు అమెరికా మొత్తానికి ఎవరు అధ్యక్షుడు చెప్పండి. ఆయన 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 3 సంవత్సరాలకి ఆయన అమెరికా మొత్తం కూడా ప్రెసిడెంట్, ఆయన అధ్యక్షుడిగా ఉంటాడు. కానీ దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు, నేనే ఆది, నేనే అంతం, నేనే స్టార్టింగ్, నేనే ఎండింగ్ అన్నాడు కదా. దేవుడు ఎప్పటి వరకు ఉంటా అంటే మన ఆత్మల కాపరి మొదటివాడు ఆయనే, చివరివాడు ఆయన. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం, మన ఆత్మల కాపరి, మన అధ్యక్షుడు ఎవరంట, దేవుడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరిచే పనులు మనం చెయ్యకూడదు. చెప్పండి అందరూ, దేవుని దుఃఖపరిచే పనులు మనము చేయకూడదు. ఆత్మను మనం దుఃఖపరచట్లయితే విమోచన దినం వరకు దేవుడు మనతో ఉండడు. ఆ పరిశుద్ధాత్మ ముద్ర కనుక ఊడిపోయిందంటే మనం దేనికే పనికిరాం. అందుకని దేవుని ఇశ్రాయేలు ప్రజలు దుఃఖపరిచినప్పుడు దేవుడే వాళ్ళకి విరోధిగా మారిపోయాడంట. ఎవరు విరోధిగా మారాడంట, దేవుడే వాళ్ళకి విరోధిగా మారిపోయాడు. అయినప్పటికీ వాళ్ళ పరిశుద్ధాత్మ ఉంచిన వాడు ఏడి, మోషేకి కుడి పక్కన నా మహిమగల బాహువుని పోలించేవాడు అంటే ఏంటి, దేవుడు వాళ్ళకి పరిశుద్ధాత్మతో నడిపిస్తున్నాడు. ఓ పక్కన మహిమగల నా దేవుని యొక్క చేతులు ఏం చేస్తుండ వాళ్ళకు తోడుగా ఉంచి ఎర్ర సముద్రం పాయలు చేస్తాడు, యోర్దాను పాయలు చేస్తాడు, బండ నుంచి నీళ్ళు రప్పిస్తాడు, మారను మధురంగా మారుస్తాడు, ఆకాశం పూరేళ్ళు, ఆకాశం మన్నా, ఇలాగ ప్రతీది కూడా ఏంది, ఇది దేవుని యొక్క మహిమగల హస్తం వాళ్ళకే తోడుగా ఉంది. మోషే ఏది చేసే కార్యమో
జరిగింది. అందుకనే మన అందరం కూడా ఎవరికి మనం కాపరికి తోడుగా ఉండాలి. గొర్రెలు ఎవరి కింద ఉండాలి? గొర్రెలు కాపరి కింద ఉండాలి. లేకపోతే వాటిని ఏ పులో, తోడేలో, నక్కో, అడవి పందో ఏదో ఒకటి తినేస్తుంది వాటిని. కాబట్టి ఆ గొర్రెలన్నీ ఎవరి కింద ఉంటే సేఫ్టీగా ఉంటాయి? కాపరి దగ్గర. అలాగనే మన ఆత్మల కాపరి ఎవరో? దేవుడు. మనకు అధ్యక్షుడు ఎవరో? ఎప్పటి వరకి చెప్పండి? విమోచన వరకే కాదు. ఆయనే ఆది, ఆయనే అంతం. మొదటివాడు ఆయనే, చివరి దాకా ఉండేవాడు ఆయన. అందుకనే మన అందరం కూడా దేవుణ్ణి ఏం చేయాలంటే దుఃఖపరచకూడదు. దేవుని ఆత్మకి విశ్రాంతి ఇస్తుందండి. మనమేమో దేవుని దుఃఖపరుస్తాం మన ఆత్మతో, కానీ దేవుడు ఆత్మతో మనకేమి ఇస్తాడు? విశ్రాంతి. ఇదే యెషయా గ్రంథం 63 అధ్యాయం 14 వాక్యం చూడమ్మా. యెషయా 63:14. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. దేవుని యొక్క ఆత్మ వాళ్ళకి ఏం చేయండి? విశ్రాంతినిచ్చింది. అందుకనే మోషే అడిగాడు, నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎల్లా మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొద్దని. అప్పుడు ఆయన చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి నేను కలగజేస్తాను. దేని ద్వారా విశ్రాంతి కలగజేస్తాయండి? దేని ద్వారా దేవుడు మనకు విశ్రాంతిని కలగజేస్తున్నాడు? దేవుని ఆత్మ ద్వారా. మోషే కూడా ఏం చెప్పాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా విశ్రాంతి నీకు వచ్చిన. మాట చదువుతారా? నిర్గమాకాండం 34 అధ్యాయమా. నిర్గమాకాండలో చూడండి 33 అధ్యాయం 14 వాక్యం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా. ఇక్కడ దేవుని సన్నిధి అంటే దేవునికి ప్రెసెన్స్, అంటే దేవునికి పరిశుద్ధాత్మ అంతా వస్తుంది. విన్నారా? దేవునికి పరిశుద్ధాత్మ మనతో పంపిస్తున్నాడు. అదే సమయాన్ని మనకు విశ్రాంతి కలగజేస్తాడు. యెహోవా ఆత్మ మీకు విశ్రాంతి కలగజేస్తాడు. అంటే ఆ విశ్రాంతి ఎవరి ద్వారా మనకు కలుగుతుంది? ఆత్మ ద్వారా. యేసుడే అన్నాడు, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టినాం, మీకు ఆదరణకర్త. అంటే ఏంటి? ఆదరణ అంటే ఏంటి చెప్పండి? విశ్రాంతి. చెప్పండి, ఆదరణ ఏంటా? విశ్రాంతి. ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటాడు, అప్పుడు ఏం చేయాలి? ఆ బిడ్డని చెప్పండి. అందరూ ఏంటో ఆలోచిస్తారు దరిద్రంగా, ఏదో పోయిన వాళ్ళ కూర్చో. అక్కడ అందరూ అసలు యాక్టివ్గా లేరు. ఆదివారం ఎట్టా ఉన్నారు చెప్పండి? అసలు ఉద్యమేమి లేదు, కనబట్లేదు జనాల్లో. ఏం చేయాలి చెప్పండి? విశ్రాంతి ఎలా వస్తుందంట? ఆత్మ ద్వారా కలుగుతుంది. చెప్పండి అందరూ. దేని ద్వారా అంట? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలగజేస్తాడు. కాబట్టి దేవుడేమో మనకు విశ్రాంతి కలగజేస్తాడు, నెమ్మది కలగజేస్తాడు. ఒక బిడ్డకి ఒక తల్లి వారిని ఆదరించట్లే, నేను మిమ్మల్ని ఆదరించదని అన్నాడు. కాబట్టి ఒక బిడ్డ ఏడ్చినప్పుడు ఏం కావాలి? ఆ బిడ్డకి ఆదరణ కావాలి. ఆదరణ ఎవరిస్తారు? ఒక తల్లి ఇస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక తల్లిగా ఉండి మనకేం చేస్తాడంట? ఆదరణ మనకి కలగజేస్తాడు. అందుకే కష్టాలు వచ్చడం మనుషుల దగ్గర పరిగెత్తకూడదు. ఎక్కడ పరిగెత్తాలి? దేవుని సందుకు వచ్చి మోకరించండి, ఉపవాసం ఉండి, కన్నీళ్లు కార్చండి, ప్రార్థించండి. తప్పక దేవుడు సహాయం చేస్తాడు. మనుషు సహాయం వ్యర్థం అని రాస్తుంది బైబిల్లో. మనుషు సహాయం కొరకు మనం పరిగెడితే కనుక అది ఎక్కడితోనే పోయిద్ది. దేవుని సహాయం ఎప్పుడు మనకు సహాయం చేస్తారు. మనుషులు ఒక్కసారి చేస్తారు. దేవుడైతే చెప్పండి, దేవుడు ఏం చేస్తాడంట? ఎప్పుడు మనకు సహాయమో చేస్తాడు. మనకు కష్టం వస్తే మనం ఏం చేస్తాం? మనుషులు గుర్తుకొస్తారు. ఎవరు గుర్తుకొస్తారంట? ఏదైనా కష్టం వస్తే ఎవరు గుర్తుకొస్తారు? మనకు ఎవరైతే సహాయం చేస్తారో, మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో, మన కష్టాలు ఎవరైతే తెలిసి అర్థం చేసుకుంటారో వాళ్ళే సహాయం చేస్తారో మన మైండ్ అంతా ఎటు వెళ్ళిపోద్ది? వాళ్ళ ఎందుకు వెళ్ళిపోద్ది? ఆ టైం వచ్చిన మనం అక్కడికి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఆత్మ వాళ్ళకి విశ్రాంతి కలగజేస్తుంది. అలాగే ఇక్కడ చదువుతున్నాము, నా సన్నిధి నీకు తోడుగా, పరిశుద్ధాత్మ నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను. అందుకనే మన అందరం కూడా మనకి ఇచ్చిన దేవుని యొక్క ఆత్మని ఎవరికి అప్పగించాలి? ఇప్పుడు అర్థం నేను చెప్పే మ్యాటర్ అంతా మీకు. మన ఆత్మ ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగిస్తే మన బాగుబోగులన్నీ ఆయన చూసుకుంటాడు. మన కష్టం వచ్చిందా విడుదల చేస్తాడు, శ్రమ వచ్చిందా విడుదల చేస్తాడు, లేకుంటే ఇంకా ఆదరణ లేని పరిస్థితి వచ్చిందా ఆదరిస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు, తోడుగా ఉంటాడు. మనుషులు అయితే మనతో ఎల్లప్పుడూ రారు, కానీ దేవుడు ఎప్పుడు దాకా వస్తాడు చెప్పండి? చివరి దాకా వస్తారు. రూతు నయోమి మాట్లాడినప్పుడు రూతు చెప్పింది, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళొచ్చోటి నేను వస్తాను, నువ్వు నివసించోటి నేను నివసిస్తా, నీవు మృతి పొందోటి నేను మృతి పొందుతా. అంటే వాళ్ళిద్దరు ప్రయాణం ఎక్కడి వరకు? మరణం వరకే. కానీ దేవుని ప్రయాణం చెప్పండి, సియోను యెరూషలేము వరకు తీసుకెళ్తుంది. నిత్యానిత్యములు తరతరములు సదాకాలం అక్కడే
ఉండబోతున్నాం. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనకి దేవుడు విశ్రాంతిని ఇస్తున్నాడా, దుఃఖాన్ని ఇస్తున్నాడా చెప్పండి? దేవుడు ఎక్కడైనా మనిషిని దుఃఖపరిచాడు అని బైబిల్‌లో మీరు చదివారా? ఏ సందర్భంలోనైనా దేవుడు ఒక మనిషికి దుఃఖాన్ని కలగజేశాడని మీరు చదివారా? చెప్పండి. మనమైతే ఏం చేస్తాం దేవుణ్ణి? చాలా దుఃఖపరుస్తుంటాం. ప్రార్థన చేయము, స్తోత్రాలు చేయము, బైబిల్ చదవము, మందిరానికి రాము, ఉపవాసం ఉండము, విశ్వాసంతో జీవించము, నీతిగా జీవించము, సమాధానం జీవించము, ప్రేమగా జీవించము, పరిశుద్ధతగా జీవించము. ఇలాగ మన జీవితంలో చెడ్డ మాటలు, చెడ్డ అలవాట్లు, చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచన, చెడ్డ స్వభావం ఇలా ఎన్నో మనం ఉంటున్నాయి. కానీ దాని వలన మనం దేవుని ఏం చేస్తాంట? దుఃఖపరుస్తున్నాము. ఏమంటే చెప్పండి? బైబిల్ రాస్తుంది, మీకు మేలైన దాన్ని ఏం చేయడంటే దూషణ పాలు చేయకని రాస్తుంది. ఏమంట? దేవుని మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలంటే దూషణ పాలు చేయకూడదు, దేవుని దుఃఖపరచకూడదు. అదే సమయాన్న మనకిచ్చిన దాన్ని ఏం చేయదంట? దూషణ పాలు చేయకూడదు. అందుకని ఇక్కడ యెషయా గ్రంథం మనం చదివినాం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని దుఃఖపరిచి వారు దేవుని బాధపరచడం మనం చదువుతున్నాం. కానీ మనం అలా ఉండకూడదండి. ఎప్పుడు కూడా మన ఆత్మ ఎవరి చేత ఉండాలంట? చెప్పండి. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది కాబట్టి దేవుని యొద్దకే వెళ్ళిపోవాలి. కాబట్టి మన ఆత్మ దారి తప్పిపోకూడదు. దారి తప్పకుండా అంటే మన ఆత్మల కాబట్టి మన అధ్యక్షుడు మనం నశించిపోతున్న ఆత్మను వ్యతిరక్షించే లోకానికే వచ్చాడు. కాబట్టి మన ఆత్మని రోజు ఎవరికి అప్పగించాలి? దేవుడికి ప్రార్థన చేసి, ప్రభా ఈ రోజంతా మీరు కాపాడండి, నాకు తోడుగొనండి, నన్ను రక్షించండి, నన్ను విమోచించండి, నన్ను పోషించండి, నా ఆత్మను మీ చేతిలో అప్పగిస్తాను ప్రభా, నన్ను ఎవరు ఏలుబడి చేయకూడదు, పరిశుద్ధాత్మ మాత్రం నన్ను ఏం చేయాలి? ఏలుబడి చేయాలని ఎవరికి అప్పగించాలను? దేవునికి అప్పగించాలి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వాక్యం మనం చదివితే యేసు ప్రభువు గురించి రాస్తుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వాక్యం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయము కనుపరచును. ఇక్కడ మనం చదువుతున్నాం యేసు ప్రభువుని గురించి ప్రవచనం. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మనే ఉంచిన. ఇక్కడ యేసు ప్రభు లోపల యేసు ప్రభుకి తండ్రి అయిన దేవుడు ఆయన ఏమంటున్నాడు? నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను ఆదుకున్న నా సేవకుడు, నా ప్రాణమునకు ప్రియమైన వాడు, అతని యందు నా ఆత్మనే ఉంచిన. దేవుని పరిశుద్ధాత్మ మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలంటే, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనం నివాసం చేయాలంటే, ఒకటి దేవుడు ఆదుకునే సేవకుడిగా మనం ఉండాలి. ఎలా ఉండాలంట? దేవుడు ఆదుకునే సేవకుడిగా, దేవుని సేవించేవాడికి ఉండాలి. రెండోది దేవుడు ఏర్పరచుకున్న వాడికి ఉండాలి. పిలువబడిన అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి మనం ఏర్పరచబడిన గుంపులో పర్మనెంట్గా స్టాండర్డ్గా ఉండే గుంపులు ఉండాలి. మూడోది నా ప్రాణమునకు ప్రియుడు. యేసు ప్రభువు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. ఇదిగో ఈయన ఎందుకు నేను ఆనందించాను, ఈయన నా ప్రాణమునకు ప్రియుడు అని చెప్పాడు. కాబట్టి మనం దేవునికి ఎలా ఉండాలి? ప్రియముగా ఉండాలా, దుఃఖపరిచేవారు ఉండాలా? చెప్పండి అందరూ. ప్రియముగా ఉండాలా, దుఃఖపరిచేవారు ఉండాలా? ఇప్పుడు చాలా సంఘాల్లో దైవ సేవకులు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ అనేది లేదు, అది ఎప్పుడో ఆ కాలంలో ఉంది, ఇప్పుడు అది అన్ని దెయ్యాలని చెప్పేసి ఎగతాళి చేస్తారు. అంటే ఎవరిని దూషిస్తున్నారు వాళ్ళు? చెప్పండి. పరిశుద్ధాత్మ దూషిస్తున్నారు. ఎవరు నమ్మట్లేదు? పరిశుద్ధాత్మ. యేసు ప్రభువు ఏం చెప్పాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వండి. దేవుని యొక్క రాజ్యము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందులో ఆనందము. మీరు నా కొరకు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ ఆ దినాన్ని వస్తుందని చెప్పాడు. పరిశుద్ధాత్మ ఉందని బైబిల్ చెప్తుంటే అనేకులు ఏం చెప్తున్నారు? బైబిల్లో పరిశుద్ధాత్మ లేదని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చదువుతున్న యేసు ప్రభు ఆత్మని ఎందుకు ఉంచాలంటే, యేసు ప్రభు దేవునికి ప్రియమైన వాడుగా, ఇష్టమైన వాడుగా, అన్ని జనులకి సువార్తను ప్రకటించేవాడుగా కనబడుతున్నాడు. ఈ దినాన్ని అభిషేకం పొందినప్పటికీ మనం ఎవరికైనా సువార్త ప్రకటిస్తామని చెప్పండి? భయం. సువార్త చెప్పాలంటే భయం, మాట్లాడాలంటే భయం. ఇట్లా మనం ఏం చేస్తాము? కొంతమందిని ఇబ్బందికరంగా మనం కనబరుస్తాం. కొంతమంది సువార్త చెప్పడం రాదు. ఎందుకని? చెప్తే వాళ్ళు తిడతారేమో, కొడతారేమో అంటే చెప్పడం రాదు. మెయిన్ వీళ్ళకి చెప్పడం వస్తే ఆ సత్యాన్ని వీళ్ళు ఎలాగ జీవిస్తారు, ఆ సత్యాన్ని వాళ్ళకి బోధించినప్పుడు వాళ్ళు కూడా మార్పు పొంది నిజమైన దేవుని అంగీకరించే అవకాశాలు ఉంటాయి. అంటే నేను చదువుతున్నాము, యేసు ప్రభు లోపల ఎవరు ఉంచారంటే పరిశుద్ధాత్మని దేవుడే ఉంచాడు. ఈ దినాల్లో మనలో కూడా ఎవరు ఉండాలంట? చెప్పండి. మన హృదయాన్ని కోస్తే లోపల ఏముండాలి?
గట్టిగా చెప్పండి. మన హృదయం లోపల ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. కాబట్టి యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? లూకాసు వార్త 23 అధ్యాయం. లూకాసు వార్త 23 అధ్యాయం 46 వాక్యం చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. చాలు. ఇక్కడ యేసుప్రభు చనిపోయే ముందు ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ఆయనకి తెలిసింది. కానీ మనం చనిపోతే ఎప్పుడు చనిపోతామో, ఎలా చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలుస్తుందా? తెలియదు. కానీ యేసుప్రభు చనిపోయేటప్పుడు ఆయన ఆత్మని ఎవరికి అప్పగించాడు సేఫ్టీగా, భద్రంగా? చెప్పండి. సైతాన్ని పట్టుకెళ్ళిందా? చెప్పండి. పాతాళం పట్టుకెళ్ళిందా? నరకం పట్టుకెళ్ళిందా? అగ్నిగుణం పట్టుకెళ్ళిందా? ఎవరు పట్టుకారు? ఎవరు పట్టుకెళ్ళా? యేసుప్రభు భద్రంగా ఎవరికి ఇచ్చంట? తండ్రికి అప్పగించేశారు. కాబట్టి మన ఆత్మ ఎవరి చేతికి అప్పగించాలి? తండ్రికి అప్పగించాలి. కొంతమంది ఏం చేస్తున్నారు? సాతానికి అప్పగిస్తున్నారు. ఎవరికి అప్పగిస్తారంట? చెప్పండి. ఎవరికి అప్పగిస్తారంట? సాతానికి అప్పగించిపోయి ఇప్పుడు ఏం చేస్తారు? సాతాన్లాగా మారిపోతున్నారు మనుషులు. సాతాన్లాగా మాట్లాడుతున్నారు. సాతాన్లాగా వేషాలు వేస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. యేసు ప్రభువు మాత్రము ఆయన యొక్క ఆత్మని ఎవరికి అప్పగించాడు? దేవుని యొక్క చేతికి. చెప్పండి అందరూ. తండ్రి, నీ చేతికి నా ఆత్మని అప్పగించిన. కీర్తనలో చదివాం కదా, అదే ఈ ప్రవచనం. ఇది యేసు ప్రభువుని గురించిన ప్రవచనం. నా ఆత్మ నీ చేతికి అప్పగించున్నాను, నన్ను విమోచించువాడు నీవేనా మనం చదివాం. ఇక్కడ ఏం చదువుతున్నాం? యేసు ప్రభువు ఏమంటున్నాడు? ఇదిగో నా ఆత్మను పరలోకానికి తీసుకోండి, మీరే నా యొక్క సృష్టికర్త, మీరే నా తండ్రి, మీరే నన్ను కలగజేశారు. కాబట్టి ఇదిగో నా యొక్క ఆత్మ ఎక్కడ రావాలి? పరలోకానికి రావాలి. కాబట్టి ఇదిగో నేను నా ఆత్మను మీకు అప్పగిస్తాను చెప్పేసి యేసు ప్రభువు ఎవరికి అప్పగించాడండి? తండ్రికి అప్పగించాడు. చెప్పండి అందరూ. ఎవరికి అప్పగించాడంట? మనం కూడా చనిపోయే ముందు ఎవరికి అప్పగించాలి మన ఆత్మ? చెప్పండి. తండ్రి అయిన దేవునికి అప్పగించాలి. తండ్రి, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ఇగో ఈ ఆత్మ నీకు అప్పగిస్తున్నావు అని చెప్పాలి. అందుకని అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. కాబట్టి మనం చదువుతున్న వాక్యంలో స్టెఫన్ గారు ఎలా ఉన్నాడంటే, అతని ఎందు మాటలాడుట ఎందు అతడు అగపరిచిన జ్ఞానమునకు అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. ఈ స్టెఫన్ లోపల ఎవరున్నారండి? పరిశుద్ధాత్మ. చెప్పండి, ఎవరంటే? పరిశుద్ధాత్మ ఉంది. ఆయన సేవ చేస్తుంటే ఎంతోమంది వ్యతిరేకంగా లేచేటప్పటికి ఆయన ఎదిరించలేకపోయారు. కింద ఎందో వాక్యం చూడండి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే స్టెఫన్లో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి ఆయన ఎలా ఉన్నాడంట? కృపతోనూ బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను జరిగించను. ఏం చేశాడంట? దైవ కార్యాలు చేశాడు. ఏం చేశాడంట? పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన ఏం చేశాడంటే దైవ కార్యాలు ప్రజల మధ్యలో చేశాడు. మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది దైవ సేవకులు కానీ లేకంటే దేవుని పిల్లల క్రైస్తవులు కానీ ఏమంటారంటే, ఒక కుంటోని పట్టుకొచ్చి వాడు కాళ్ళు వచ్చాడు చెయ్యి అంటున్నారు. ఒక గుడ్డోని పట్టుకొచ్చి వాడు కళ్ళు వచ్చాడు చెయ్యి అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటారు? పాము తీసుకొచ్చి మీద వేస్తున్నారు. పాములు ఎత్తి పట్టుకుంటాను రాస్తుంది కదా, పట్టుకో అంటున్నారు తాసుపాము తీసుకొచ్చి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జనాల్ని భయపెడుతున్నారు. కానీ స్టెఫన్ గారు ఏం చేస్తారంట? అద్భుతాలు, మహత్కార్యాలు అన్నీ వాళ్ళ మధ్యలో చేసేటప్పుడు ఆయనకున్న ఆత్మను వాళ్ళు ఏం చేయలేకపోయారంట? ఎదిరించలేక ఆయన జయించలేకపోయారు. కారణం ఆయన ఎవరినంట? పరిశుద్ధాత్మ. ఆఖరికి ఆయన ఏం చేశారంటే వాళ్ళు చంపేశారు. ఇదే అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55వ వాక్యం ఒకసారి చదవండి. అయితే అతడు 54, 55 చదువు. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఇక్కడ వారి మాటలు అంటే ఎవరు ప్రసంగం అంట? స్టెఫన్ గారి ప్రసంగం విని వాళ్ళకి ఏమైపోయిందంటే కోపం వచ్చి మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికాయంట. దాన్ని 2 అంకి ఉంది అక్కడ. ఎక్కడ? మండిపడి అనేది 2 అంకి ఉంది. అది బైబిల్ ఏమని రాస్తుంది? తమ హృదయములు యందు నరకబడిన వారి. ఈయన ప్రసంగం ఎక్కడ నరికిందంటే పోయి. వాక్యం అంటే ఏంటి చెప్పండి? కత్తి. చెప్పండి, వాక్యం అంటే ఏంటి? ఖడ్గము. ఆ వాక్యం వెళ్ళి వాళ్ళ హృదయాలు ఏం చేసిందంట?
నరికిందంట. ఏం నరికింది? చెడుతనాన్ని, పాపాన్ని, తిరుగుబాటుని ఏం చేసిందంట? వాక్యం పోయి వాళ్ళ హృదయాలను ఏం చేసిందంట? నరికిందంట. అప్పుడు వాళ్ళందరూ పండ్లు కొరికి కోపముతో ఇక వీడిని చంపాలనుకున్నారు. 55వ వాక్యం ఏమని రాస్తుంది? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి. చాలు. ఇక్కడ మనం చదువుచున్నాం, ఇతను ఎలాగున్నాడంటే పరిశుద్ధాత్మ నిండుకున్నాడు. చనిపోయే ముందు స్టెఫెన్ గారు ఎలా ఉన్నారంట? పరిశుద్ధాత్మతో బలముగా నిండుకున్నాడు. అతను ఎవరు ఎదిరించలేక ఏమి చేయలేక ఉన్నారు. ఇప్పుడు ఎలాగైనా సరే ఇతను సత్యాన్ని చెప్తున్నాడు, అనేకులకి రక్షణ కలగజేస్తున్నాడు, మనందరం పాపం చేస్తామని పాపాన్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఎలాగైనా సరే ఇతను చంపాలనుకున్నారు. కానీ అతను ఒక పక్కనేమో ప్రజలు ఇతనేదో కోపంతో కడుపు మంటతో ఉన్నారు. మంచి చేశాడు కానీ చెడు చేయలే. ఆయన అక్కడ మంచి చేశాడు కానీ చెడు చేయలే. కానీ అతను మంచి చేశాడు కాబట్టి ఆకాశం తెరబట్టి దేవుని కుడిపార్శ్వన యేసు ప్రభు నిలిచిండుట. ఇక్కడ చూడండి, అనేక స్థలాల్లో మీరు బైబిల్లో చదివితే కూర్చున్నాడని రాస్తుంది బైబిల్. దేవుని కుడిపార్శ్వన ఆయన ఆస్తుడి కూర్చున్నాడని రాస్తుంది. ఇక్కడ ఏమని రాస్తుందంటే ఆయన కుడిపార్శ్వన నిలిచి. ఎందుకు నిలిచిన్నాడు? స్టెఫన్ అక్కడ చంపబోతున్నారు. స్టెఫన్ చంపబోతున్నారు కాబట్టి కూర్చున్న వ్యక్తికి ఆ సేవ టెన్షన్ లేచి నుంచొని చూస్తాడు. స్టెఫన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతుంది. ఏం చేస్తానంటే సీరియస్గా చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక మనిషిని కొడుతుంటే, ఒక మనిషిని చంపుతుంటే కూర్చొని ఉండగలమా? కుర్చీలో ఏం చేస్తాం? పండుకుంటామా? చెప్పండి. ఇలా కొడుతుంటే ఎట్లా ఉంటుంది? టెన్షన్గా, భయంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. వెంటనే లేచి ఏం చేస్తాం? ఇప్పుడు 100 మంది కలిసి ఒకరిని కొడుతుంటే మనం వెళ్ళి ఆపలేం కదా. మనం ఏం చేయాలి? లేచి చూస్తూ ఉంటాం. అట్లా యేసు ప్రభు తన కొరకు మరణిస్తుండే హతసాక్షిగా అక్కడ యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వం ఆయన కూర్చోలే. ఆయన ఏం చేస్తాడా? నిలబడి. కానీ చూడండి, చనిపోయే ముందు పరలోకాన్ని చూశాడు. ఆయన ఎవరిని చూశాడంట? చనిపోయే ముందు పరలోకాన్ని చూసి తండ్రిని చూశాడు. తండ్రి కుడిపార్శ్వన కుమారుని కూడా చూశాడు. చూసి ఆయన చాలా సంతోషపడ్డాడు. ఎందుకని? పరలోకానికి వచ్చేస్తాను నేను. ఎక్కడికి వచ్చేస్తాను? ఎక్కడికి వచ్చేస్తాడు ఆయన? ఇప్పుడు నేను చనిపోతున్నాను, నన్ను చంపేస్తున్నారు, నేను పరలోకానికి వచ్చేస్తాను అంటున్నాడు. పరలోకానికి వెళ్ళే ముందు పరలోక దర్శనం మనకు ఉండాలి. చనిపోయే ముందు దేవునికి హెచ్చరించి, అదిగో నేను తీసుకున్నాను, నిన్ను పరిశుద్ధపరుచుకున్నా, నువ్వు పరలోకానికి వస్తున్నావని దేవుడు హెచ్చరించాలి. అంతేగాని దిక్కులేని కుక్క సాగు తెచ్చామనుకోండి చెప్పకుండా దానికి విలువ అనేది ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉండదు. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మనందరం కూడా ఏమని చదువుతున్నా? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడి ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినట చూచి ఆకాశం తెరవబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినటియో నేను చూచుచున్నానని చెప్పాడు. ఇంకా వాళ్ళ కోపం వచ్చింది. 50 ఏళ్ళు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతనే పడ్డారు. దేంతో? రాళ్ళు తీసుకొని. ఏం తీసుకుంట? రాళ్ళు తీసుకొని. ఎరా నువ్వేమో దేవుని చూశాన్నావు, పరలోకాన్ని చూశాన్నావు, అసలు ఎవర్రా నువ్వు అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రాళ్ళు పెట్టి కొట్టి చంపుతున్నారు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఆయన? 60వ వాక్యం చదవమ్మా. 59 చదవమ్మా. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో స్టెఫన్ని కొడుతున్నారు, చచ్చిపోతున్నాడు. చచ్చిపోయేటప్పుడు అతను ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఏమన్నాడు? ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుతున్నాడు. ఏమన్నాడు? నా ఆత్మను పరలోకానికి చేర్చుకోండి, నేను చనిపోతున్నాను, నన్ను చంపేస్తారు, ఇప్పుడు నేను ఎక్కడికి వస్తాను? పరలోకానికి రావాలి అని చెప్పేసి ఏం చేస్తాడంట? సజీవ యాగముగా హతసాక్షిగా అతను మరణించాడు కదా. కాబట్టి మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి వద్దా? చెప్పండి. దేవునికి అప్పగించుకోవాలి వద్దా? మనం తప్పకుండా దేవునికి ఏం చేయాలి? మనము అప్పగించుకోవాలి. అందుకని దేవుని బిడ్డల మనము మన యొక్క జీవితంలో ఈ స్టెఫన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతున్నప్పుడు ఆయన మనుషులను చూడట్లేదు, ఆయనకి మనుషులు కనబడట్లే. ఎవరిని చూస్తాడు? ఎవరు కనబడుతుంది ఆయనకి? చెప్పండి. పరలోకం కనబడుతుంది, తండ్రి కనబడుతున్నాడు, కుమారుడు కనబడుతున్నాడు. ఆ సంతోషంలో మరణాన్ని గురించి బాధపడుతున్నాడా? నన్ను కొట్టొద్దు, నన్ను చంపొద్దు అంటున్నాడా? అనట్లేదు. కొడుతుండే ఏమన్నాడు తండ్రి? 60వ వాక్యంలో ఈ పాపం వారి మీద మోపొద్దు అంటున్నాడు. మళ్ళా వాళ్ళని చంపారు కదా, వాళ్ళు నువ్వు శిక్షించొద్దు. ఒకవేళ నువ్వు శిక్షిస్తే కనుక వాళ్ళు పరలోకానికి రారు. ఎలాగైనా సరే వాళ్ళని రక్షించు, వాళ్ళు పరలోకానికే రావాలి.
నాకు శిక్ష వేశారని చెప్పి నువ్వు వాళ్ళని చంపేస్తే కనుక వాళ్ళు పరలోకానికి నరకానికి పోతారు. యేసుప్రభుడు ఇదే మాట పలికాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీళ్ళేం చేయాలి, క్షమించండి. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పు వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఎవరు చేస్తారు అప్పుడు? సాతాను చేపిస్తుంది. ఎవరు చేపిస్తారంట? దేవునికి విరోధి ఎవరో? సాతాను. ఇప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియట్లే అంటే వాళ్ళ లోపల ఎవరుండి చేస్తున్నారు చెప్పండి అందరూ? కొంతమంది నోటికి వచ్చి తిడతారు. తర్వాత ఎందుకు నువ్వు అలాగా అరిసావు, ఎందుకు అలా తిట్టావు అంటే సైతాన్ అట్లా చేసేసింది ఆ సమయం, నాకు ఏం తెలియలేదు అంట. ఏమంటారు? సైతాన్ అలా చేసేసింది, నాకు ఏమీ తెలియలేదంటారు. ఎప్పుడు తెలిసింది ఆ విషయమో? అంత చేసేసినారు తెలిసింది. నేను కాదు చేసింది, నేను అట్టంటోని కాదు. ఆ టయాన్న ఒక అభిషేకం వచ్చేసింది, సైతాన్ అభిషేకము. ఆ అభిషేకంలో ఆ భాషలు వచ్చేసింది. ఏ భాషలు? కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఇక్కడ సత్యాన్ని మనం చదువుతున్నాం. ఈ స్టెఫన్ని అంత ఘోరంగా చంపుతుంటే ఆయన నోట్లో మంచి మాటలు వచ్చినాయండి. తండ్రి వీళ్ళని చంపే అన్నాడా, వీళ్ళని నరికే అన్నాడా, వీళ్ళని వదిలిపెట్టదు అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? తండ్రి ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దు, వాళ్ళని క్షమించే తండ్రి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడంట? రిక్వెస్ట్ చేసి, ప్రభా వీళ్ళ మీద పాపం మోపొద్దు, సరే వాళ్ళు చేసేది ఏమన్నా కానీ ఇగో నా ఆత్మ నువ్వు తీసుకో, ఇలాగైనా మరణిస్తాను, ఎలాగైనా మరణిస్తాను, నాకు సంతోషే, కానీ నా ఆశ ఏంటంటే నేను పరలోకానికి రావాలి, ఆ సింహాసనంలో నేను ఉండాలి, ఆ తండ్రిని ఆ కుమారుని నేను చూడాలి, దానికోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను, ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తాను. అందుకని మనం కూడా మనకి జీవితంలో ఈ లోకం మనకు శాస్త్రమైంది కాదు. లోకాన్ని మనం చూసి భయపడాల్సిన అవసరం లేదండి. మన జీవితము మంచిగా జీవించినప్పుడు మనం చంపిన పర్ల హతసాక్షి ఎక్కడికి వెళ్తాం? మనం మరణానికి వెళ్తాం. అందుకని మనం ఎప్పుడు కూడా దిగులు పడేవారుగా, భయపడేవారుగా, బాధపడేవారు ఉండొచ్చా? ఉండకూడదు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 వాక్యం చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 వాక్యం 26 వాక్యం చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఇక్కడ యోబు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, అయితే నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలిచి నేను ఎరుగుదును. అంటే ఏంటి? నా విమోచకుడు సజీవుడు అంటే ఏంటి? దేవుడు రాకడలో ఎలా వస్తాడంట? సజీవుడిగానే వస్తాడు. ఎలా వస్తాడు దేవుడు? చెప్పండి. సజీవుడిగానే వస్తాడు. అందుకని నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో, అంటే ఇక్కడ చూడండి 2 అని అంకి ఉంది, కింద ఏమని రాస్తుంది? శరీరము లేనివాడినై. ఎలాగంట? కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలంటే దేవుని ముఖ దర్శనం మనం చేయాలంటే శరీరంతో దర్శనం చేస్తామా, శరీరం లేకుండా దర్శనం చేస్తామా? శరీరంలో. అందుకని మన శరీరం గురించి బాధపడద్దు. ఏమన్నాడు? ఈ శరీరం చీకిపోయిన తర్వాత, ఈ శరీరం పనికి రాకుండా పోయిన తర్వాత నేను కళ్ళారా నా విమోచకుడు నేను చూస్తానండి. కాబట్టి ఈ శరీరాన్ని గురించి మనం బాధపడద్దు. ఈ శరీరము ఒక దినాన్నే కాదండి, ఈ దినాన్ని ఎంతోమంది శరీరాలు కుళ్ళిపోతున్నాయి. అవునా కాదా? షుగర్ ఏం చేస్తుంది మనిషిని రోజు రోజుకి? చెప్పండి. కుళ్ళిపోతున్నాయి. కన్ను ఒక పక్కన కుళ్ళిపోతుంది, పళ్ళు కుళ్ళిపోయి ఊడిపోతున్నాయి ఒక పక్కన, కిడ్నీ కుళ్ళిపోతుంది ఒక పక్కన, లివర్ కుళ్ళిపోతుంది ఒక పక్కన, ఊపిరితిత్తులు కుళ్ళిపోతున్నాయి ఒక పక్కన, గుండె కుళ్ళిపోతుంది ఒక పక్కన, ఇంకా నరాలన్నీ కూడా బలహీనమైపోతున్నాయి. ఇట్లా చూస్తే ఆ యొక్క షుగర్ ఏం చేస్తుంది? మనిషిని కుళ్ళు కలగజేస్తుంది. మళ్ళీ బీపీ ఏం చేస్తుంట? ఒకసారి పైకి ఎక్కిద్ది, ఒకసారికి కిందకు వస్తుంది, ఒకసారి బాగా పైకి వెళ్తే కాలు చేయబడిపోద్ది, లేదంటే గుండె నొప్పి వచ్చి ఆర్టిస్ట్కి వచ్చి చచ్చిపోతున్నారు. కానీ ఎప్పుడు ఏమొస్తుందో మనకి తెలీదు. మొన్న బెంగళూరులో ఒక సేవకుడు బాత్రూమ్కి వెళ్ళి కూర్చున్నాడంటే చచ్చిపోయాడు, గుండె నొప్పి వచ్చి. అలాగే ఉన్నాడు బాత్రూంలో. 2.5 రోజు అయింది, ఎవరికి తెలియదంట. అప్పుడు పక్కింటి బాత్రూంలోంచి వాసన వస్తే వాడు ఏదో జరిగింది, ఇక్కడ ఏదో వాసన వస్తుందని చెప్పేసి వాళ్ళు తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ చేస్తారండి. పోలీసు వచ్చి ఆ చర్చిలో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే కూర్చొనే ఉన్నాడు అట్లాగే. ఎన్ని రోజులు? 2.5 రోజు. కుళ్ళిపోయిందంట, భయంకర వాసన అంట. అట్లా ఎప్పుడు మరణం వస్తో, ఎప్పుడు ఏమొస్తో మనకైతే వ్యాధి అంటే ఒక తెగులు, చెట్టు తెగులు వస్తే ఏం చేస్తాం మనము? స్ప్రే కొడుతున్నాం, మందు కొడుతున్నాం లేదా? చెట్టు తెగులు వస్తే ఏం చేస్తాం చెప్పండి? స్ప్రే కొడుతున్నాం. స్ప్రే కొడితే ఏమైద్ది? తెగులు తెచ్చిపోద్ది. షుగర్ వచ్చింది, షుగర్కి మందు వేస్తున్నాం, ఏం చేయాలి అప్పుడు? ఆ మందు ఏంటది? విషము.
ఒక పురుగు చావడానికి వేసేది ఏంటి? విషము. అట్లాగే షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమైనట్టు అది? ఒక చేదైన విషాన్ని వేసుకుంటే ఆ షుగర్ని చంపడానికి. అంటే రోజు రోజుకి శరీరాలు ఏమైపోతున్నాయి? ఆల్రెడీ ఆటోమేటిక్గానే కుళ్ళిపోతున్నాయి. అందుకని దేవుని బిడ్డలారా మనందరం కూడా ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడిచ్చిన మారు మనసు ద్వారా, పాప క్షమాపణ ద్వారా, బాప్తిస్మం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా చాలా జాగ్రత్త. ఎప్పుడు మరణం వస్తుందో మనకి తెలీదు కాబట్టి మనం ఏం చేయాలంటే స్టెఫన్ లాగా సిద్ధముగా ఉండాలి. ఏ క్షణాన్ని మరణం వచ్చినా దేవుని చూడాలి, పరలోకానికి మనము వెళ్ళాలి. దేవుని చేతికి మన ఆత్మను అప్పగించే టైం కూడా మనకు ఉండాలి. సడన్గా చచ్చిపోకూడదు. మనం ఏ యాక్సిడెంట్లో ఇంకో రకంగా చచ్చిపోడు. చక్కగా సిద్ధపడి ప్రార్థన చేసి ప్రభు నా ఆత్మని పరలోకానికి తీసుకెళ్ళండి అని మనము అప్పగించాలి. ఇప్పుడు ఆత్మ పరలోకంలో ఉందా లేదా? స్టెఫన్ ఆత్మ ఎక్కడుంది చెప్పండి? పరలోకంలో కనబడుతుంది. యేసు ఆత్మ ఎక్కడ కనబడుతుంది? పరలోకంలో కనబడుతుంది. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి. ఏబు గారు ఏమన్నాడు? నా శరీరం అంతా చీకిపోయిన తర్వాత నా విమోచకుడు సజీవుడు, ఆయన కళ్ళారు నేను చూస్తాను. దేంతో చూస్తాడంట? శరీరము లేనివాడిగా. చెప్పండి, దేంతో చూస్తాడంట? శరీరము లేనివాడిగా. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు నా ఆత్మని పాతాళంలో విడిచిపెట్టవో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివని రాస్తుంది వాక్యం. కాబట్టి మనం ఎక్కడ పోకూడదు? పాతాళానికి పోకూడదు. చెప్పండి అందరూ కూడా, ఎక్కడ పోకూడదంట? పాతాళం పోకూడదు. బైబిల్ ఏం రాస్తుంది? పాపం చేసే వారిని పాతాళము పట్టుకుని పోవచ్చుంది. దేంతో పట్టుకుపోతుంది? శరీరాన్ని పట్టుకెళ్తుందా? ఆత్మ పట్టుకెళ్తుందా? ఆత్మ పట్టుకెళ్తుంది పాతాళం. విన్నారా? శరీరం అనేది మట్టిలో కలిసిపోవాల్సిందే, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాతాళంకి వెళ్తుంది. అందుకని పాపం చేస్తాను పాతాళం పట్టుకుంటుంది. అందుకని దావీదు చెప్పాడు, ఏమని చెప్పాడు? నా ఆత్మ నీవు పాతాళంలో విడిచిపెట్టవు, నా శరీరాన్ని నువ్వేం చేయవు? కుళ్ళు పట్టనివు. మనం పాతాళానికి వెళ్ళాలా? కుళ్ళిపోవాలా? లేకుంటే పరలోకానికి వెళ్ళి దేవునితో ఉండాలా? చెప్పండి అందరూ. దానికి తగిన ప్రార్థన మనకు ఉండాలి ప్రతిరోజు, తగిన విశ్వాసం మనకు ఉండాలి, తగిన భక్తి మనకు ఉండాలి, తగిన పరిశుద్ధత మనకు ఉండాలి, తగిన అభిషేకం మనకు ఉండాలి, తగిన దైవ కృప మనకు ఉండాలి. స్టెఫను దైవ కృపతో ఉన్నాడు, పరిశుద్ధాన్ని నిండుకున్నాడు. ధైర్యంగా కొడుతుంటే బాధపడ్డా? అరిశాడా? ఏడ్చాడా? లేదు, సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? పరలోకం. కాబట్టి ఏ క్షణం మరణం వచ్చినా పరలోకానికి వెళ్ళటానికి మన ఆత్మ ఎలానంట? సిద్ధం ఉండాలి. అనేక ఆత్మలను చూస్తే దురాత్మలు నింపడి, సైతానాలు నింపడి, పాపం నింపడి అనేకులు నాశనం అయిపోతున్నారు. అలా ఉండకూడదు. మన ఆత్మ ఎప్పుడు కూడా దేవునికి అప్పగించుకొని పరలోక రాజ్యంలో దేవునితో ఉండాలి. చివరిగా ఒక వాక్యం చదవండి, ముగిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం ఒకసారి చదువుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇక్కడ మనం చదువుతున్నాము, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడివారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మల్ని అప్పగించుకోవాలి. కాబట్టి మనము దేవుని చిత్త ప్రకారంగా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనము సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన చేయాలి. మనల్ని బాధపెట్టని చెప్పేసి మనం వాళ్ళని బాధపెట్టడము, వాళ్ళు మనల్ని బాధని చెప్పి మనల్ని తిట్టడమో, మనల్ని బాధపెట్టని చెప్పి వాళ్ళని కొట్టడమో, మనల్ని బాధపెట్టని చెప్పి దూషించడమో, లేదంటే వాళ్ళని చంపాలనుకోవడం, ఇలాంటివన్నీ మనం చేయకూడదు. కాబట్టి మనకి ఎన్ని బాధలు వచ్చేప్పటికీ దేవుని చిత్త ప్రకారంగా బాధపడేవారు అంటే ఏంటి? దేవుడు మనకి ఎన్ని బాధలు ఇచ్చినా కూడా దాన్ని సంతోషంగా అనుభవించాలి. యేసుడు ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమే నెరవేర్చుము, నా చిత్తము కాదు అన్నాడు. ఏమనంట? ఆయన్ని గాయపరుస్తున్నారు, కొరలతో కొడుతున్నారు, ముళ్ళ కింద పెడుతున్నారు. ఎన్ని చేసినా యేసుడు అంటే తండ్రి నీ చిత్తమైతే ఈ బాధల నుంచి నన్ను తొలగించుము, అయిన నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించమన్నాడు. అందుకని ఇక్కడ దేవుని చిత్త ప్రకారంగా మనం బాధపడినట్లయితే సత్ప్రవర్తన గలవారై ఉండాలి. ఎలా ఉందంట? సత్ప్రవర్తన అంటే ఏంటి? మంచి ప్రవర్తన. చెప్పండి అందరూ. ఎన్ని బాధలు వెళ్ళినా, ఎన్ని శ్రమలు వెళ్ళినా మన మంచితనాన్ని మనం పాడు చేసుకోకూడదు. కొంతమంది ఏమంటారు? నేను మంచి వాళ్ళకి మంచివాడిని, చెడ్డవాళ్ళకి చెడ్డవాళ్ళని, నా జోలికి వస్తే నేను ఎవరిని వదిలిపెట్టను, నన్ను తిడితే నేను తిడతా, నన్ను కొడితే నేను కొడతా, వదిలేదే లేదంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ చూడండి, రాజకీయ నాయకులు ఏమన్నారు? మా గవర్నమెంట్ రాని నీ అంత చూస్తా అన్నాడు. ఎవరికాడు ఏంటి? నా గవర్నమెంట్ వస్తే నీ అంత వదిలేది లేదంటున్నారు. ఎందుకంటే మమ్మల్ని బాధపడుతున్నారు కాబట్టి మేము మిమ్మల్ని ఏం చేస్తాము చెప్పండి. నిన్న నేను ఒక వీడియో చూస్తే మన మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, అనవసరంగా మీరు మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు,
మేము గవర్నమెంట్‌లోకి వస్తాం నెక్స్ట్. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు సప్త సముద్రాలు దాటినా లాక్కొస్తా అంటున్నాడు. నువ్వు ఎక్కడికెళ్ళినా ఏం చేస్తా నేను? నిన్ను వదిలేది మాత్రము లేదు. న్యాయంగా ఉండండి, నీతిగా ఉండండి. అన్యాయంగా మా మీద చేశారంటే నాకొక రోజు వస్తే వదిలిపెట్టను. అంటే జనాలకి ఎట్లా ఉండంటే ఈరోజు మనల్ని ఇబ్బంది పెడితే రేపు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. కానీ బైబిల్ ఏంటంటే దేవుని చిత్త ప్రకారం నువ్వు ఎన్ని బాధలు పడినా సరే నీ ప్రవక్తన ఎలా ఉన్నాడంట? మంచి ప్రవక్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మల్ని అప్పగించుకోవాలి. అందరి కండ్లు మూసుకొని దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చిన ఈ ఆలోచన ఎల్లప్పుడూ కూడా మనము ఆ ఆత్మ అనేది దేవునికి అప్పగించాలి. దేవుని మనం దుఃఖపరచకూడదు. ఇశ్రాయేలు ప్రజలో దేవుని బాగా దుఃఖపరిచి బాధపరిచి వేదనపరిచారు. అందుకే దేవుడు వాళ్ళు విడిచిపెట్టేసి ఆయన వెళ్ళిపోయినాడు. వాళ్ళు శ్రమలకు గురయ్యారు, శత్రులకు గురయ్యారు, పాపానికి గురయ్యారు, మరణానికి గురయ్యారు. ఎన్నో నాశనాలతో 20 లక్షల మంది 40 సంవత్సరాలు నశించిపోయినారు. దేవుని శోధించి బాధపరిచి దుఃఖపరిచారు. కాబట్టి అలా మనం ఉండకూడదండి. పరిశుద్ధ దుఃఖపరచకుండా విమోచన దినం వరకు కూడా మనం ముద్రించబడాలి. శ్రమల్లో నా దాగు చోటు నీవే అని దావీదు చెప్పి నన్ను విమోచించేవాడు నీవే అంటున్నాడు. మనకి శ్రమలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా, దేవుని ఎదుగుకు వచ్చి దాక్కొని మనల్ని విమోచించని విడిపించమని దేవుని మనం అడగాలి. అలాగే యేసు ప్రభువుని మనం చూస్తున్నాం. ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడికి ఉన్నాడని నా యెషయాలో మనం చదివినాం. అలాగే యేసు ప్రభువు కూడా తన ఆత్మను చివరగా పరిశుద్ధముగా దేవునికి తండ్రికి అప్పగించి ఆయన వెళ్ళిపోయినాడు. అలాగే స్టెఫను మనం చూస్తున్నాం. అతను ఆత్మను ఎవరు ఎదిరించలేకపోయారు. అతను పరిశుద్ధాత్మతో కృపతో నింపుకొని అతను పరలోకాన్ని చూసి తన ఆత్మని పరలోకానికి అప్పగించుకొని దేవునికి వెళ్ళిపోయినాడు. అందుకనే మనము కూడా ఇక్కడ చదువుతున్న వాక్యాన్ని బట్టి మనం కూడా దేవుని చిత్త ప్రకారంగా బాధపడినట్లయితే సత్ప్రవర్తన కలిగి నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మలు అప్పగించుకోవాలి. పాతాళానికో నరకానికో అగ్నిండానికో ఈ లోకంలో మనం సంచరించకుండా మనం మంచిగా జీవించి మన ప్రవక్తను మంచిగా చూసుకొని ఆత్మానుసారంగా విశ్వాసముతో మరి మనం జీవించి దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చి ఎల్లప్పుడూ మన ఆత్మని లోకంలో సాతానులో మనం నాశనం చేసుకోకుండా మన ఆత్మ ఎల్లప్పుడూ ప్రతిరోజు భద్రపరచండి అని దేవుని హస్తులు మాత్రం సమర్పించుకొని జీవించి పరలోక రాజ్యంలో ప్రవేశించకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని